ఎస్ బ్రేకింగ్ న్యూస్ యుఎస్ వీసా ప్రక్రియ ఇకపై మారబోతుంది. అయితే యుఎస్ వీసా రెన్యువల్ ప్రక్రియ ఇకపై పూర్తిగా మారబోతుంది. డ్రాప్ బాక్స్ ఏదైతే ఉందో ట్రంప్ ప్రభుత్వం దాన్ని మరింత కఠినతరం చేయబోతున్నారు. అయితే డ్రాప్ బాక్స్ రూల్స్ కోసం వీసా రెన్యువల్ కోసం తెచ్చిందే ఈ డ్రాప్ బాక్స్. నిబంధనలు మార్చాల్సింది మొత్తం అమెరికానే చెప్పుకోవాలి. అయితే అంతకుముందు వీసా గడువు ముగిసిన 48 నెలల వరకు కూడా డ్రాప్ బాక్స్ విధానంలో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసేవారు. అప్పటి వరకు కూడా అమెరికాలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం నిబంధనలను 12 నెలలకే కుదింపు చేశారు. అంటే వీసా గడువు ముగిసి ఏడాది పూర్తయితే మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో వీసా గడువు ముగిసిన మరో 4 ఏళ్ల పాటు కూడా అమెరికాలో ఉండే ఛాన్స్ ఉండేది. కానీ ప్రస్తుత నిర్ణయంతో ఏడాది పాటే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కూడా కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. తాజా నిర్ణయంతో ఇండియన్స్ పై కూడా ఇది తీవ్రంగా ప్రభావం కాబోతుంది. అయితే ఇదివరకు కూడా వీసా గడువు ముగిసినా సరే 4 ఏళ్ల వరకు కూడా వీసా అప్లికేషన్ ఇంటర్వ్యూస్ కి కూడా హాజరయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం 12 నెలలు మాత్రమే. అంటే వీసా గడువు ముగిసిన ఏడాది పూర్తయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందే అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం మరింత కఠినతరం చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. కానీ తాజా నిబంధనల ప్రకారం కూడా ఇది అమల్లోకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా కూడా ప్రకటన వెలువడినప్పటికీ ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కూడా కొత్త రూల్స్ అంటే డ్రాప్ బాక్స్ రూల్స్ ను కూడా అమలు చేస్తున్నట్లు కూడా పలు ఇంగ్లీష్ మీడియా కథనాలు కూడా వెల్లడిస్తున్నాయి. అయితే తాజా నిబంధనలతో H1B సహా B1, B2 అంటే నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు దరఖాస్తులపై కూడా ఇది తీవ్ర ప్రభావం పడనుందనే చెప్పుకోవాలి. వీరు వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉంది. అయితే మరి ఇప్పటి వరకు ఉన్న నిబంధన ప్రకారం కూడా ఒకసారి చూసుకున్నట్లయితే గత 48 నెలల్లో వీసా గడువు ముగిసిన వారు రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే అలాంటి వారికి ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండేది కాదు. ఇప్పుడు నిబంధన మారుస్తూ కూడా గత 12 నెలల్లో వీసా గడువు ముగిసిన వారికి మాత్రమే డ్రాప్ బాక్స్ లో రెన్యువల్ చేసేందుకు కూడా అనుమతి కల్పిస్తున్నారు. అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటిన వారు రెన్యువల్ కోసం మళ్ళీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందే అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే వాస్తవానికి కోవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలల నిబంధనలు అమల్లోనే ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు రెన్యువల్ కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 2022లో ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే అప్పటి నుంచి గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఇప్పుడు మరి ట్రంప్ సర్కారు దీన్ని మళ్ళీ పాత పద్ధతికి తీసుకొచ్చిందనే చెప్పుకోవాలి. అయితే భారతీయులపై ఈ డ్రాప్ బాక్స్ రూల్స్ ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఒకసారి మనం డీటెయిల్ గా చూస్తే తాజా మార్పులతో భారత దరఖాస్తుదారులకి కూడా వీసా రెన్యువల్ మరింత ఆలస్యం కానుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాలు జారీ ఇంకా ఆలస్యం కానుంది. అయితే డ్రాప్ బాక్స్ పై ఆధారపడుతున్న బిజినెస్ ట్రావెలర్స్, వృత్తి నిపుణులు వీసాల పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఇంకా ఎదురు చూడాల్సి వస్తుందనే చెప్పుకోవాలి. అయితే యుఎస్ వీసా రెన్యువల్ నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. డ్రాప్ బాక్స్ రూల్స్ ను కఠినంగా మార్చింది ట్రంప్ ప్రభుత్వం. వీసాల రెన్యువల్ కోసం తెచ్చిన ఈ డ్రాప్ బాక్స్ ప్రక్రియ నిబంధనలు అమెరికా పూర్తిగా మార్చింది. అంతకుముందు వీసా గడువు ముగిసిన 48 నెలల వరకు కూడా డ్రాప్ బాక్స్ విధానంలో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అయితే అప్పటి వరకు అమెరికాలో ఉండే ఛాన్స్ కూడా ఉండేది. అయితే ప్రస్తుత నిబంధనల వరకు కూడా 12 నెలల వరకే కూడా కుదింపు చేశారు. అంటే వీసా గడువు ముగిసి ఏడాది పూర్తయితే మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిందే అంటే కూడా తేల్చి చెప్పేసింది ట్రంప్ ప్రభుత్వం.
అయితే గతంలో వీసా గడువు ముగిసిన మరో 4 ఏళ్ల పాటు కూడా అమెరికాలో ఉండే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా 12 నెలలు అంటే ఒక ఏడాది పూర్తయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందే అంటే కూడా అగ్రరాజ్యం చెప్పుకొచ్చింది. మరి ప్రస్తుత నిర్ణయంతో ఏడాది పాటే అమెరికాలో ఉండే అవకాశం కూడా ఉంటుంది. అయితే ట్రంప్ నిర్ణయంపై కూడా వెలువడిన అధికారిక ప్రకటన ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కూడా కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఈ తాజా నిర్ణయంతో ఇండియాపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని అనుకోవాలి. అయితే అమెరికా వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ ప్రక్రియ అగ్రరాజ్యం మరింత కఠినతరం చేసింది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజాగా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా కూడా ప్రకటన వెలువడినప్పటికీ ఇప్పటికీ కూడా వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కొత్త రూల్స్ ను అమలు చేస్తున్నట్లు కూడా పలు ఇంగ్లీష్ మీడియా వార్తలు కూడా చెప్పుకొస్తున్నాయి. తాజా నిబంధనలతో H1B సహా B1, B2 వంటి నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు దరఖాస్తుపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి ఇప్పటి వరకు కూడా ఉన్న నిబంధనల ప్రకారం కూడా చూసుకున్నట్లయితే గత 48 నెలల్లో వీసా గడువు ముగిసిన వారు కూడా రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది. అయితే అలాంటి వారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండేది కూడా కాదు. ఇప్పుడు నిబంధనను మారుస్తూ గత 12 నెలల్లో వీసా గడువు ముగిసిన వారికి మాత్రమే డ్రాప్ బాక్స్ లో రెన్యువల్ చేసేందుకు అనుమతి కల్పిస్తున్నారు. అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటిన వారు రెన్యువల్ కోసం మళ్ళీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే అంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. అయితే వాస్తవానికి కూడా కోవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలలు నిబంధన అమల్లో ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు రెన్యువల్ కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2022లో ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఇప్పుడు ట్రంప్ సర్కార్ దీన్ని మళ్ళీ పాత పద్ధతికే తీసుకొచ్చింది. అయితే మరి భారతీయులపై ఈ డ్రాప్ బాక్స్ రూల్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి డీటెయిల్ గా చూస్తే తాజా మార్పులతో భారత దరఖాస్తుదారులకు వీసా రెన్యువల్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం కూడా 440 రోజులకు పైగా నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం కానుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం కూడా 440 రోజుల నుంచి కూడా వేచి చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ డ్రాప్ బాక్స్ రూల్తో ఇది మరింత ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం కానుందని చెప్పుకోవాలి. డ్రాప్ బాక్స్ పై ఆధారపడుతున్న బిజినెస్ ట్రావెలర్స్, వృత్తి నిపుణులు వీసాల పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఇంకా ఎదురు చూడవలసి వస్తుంది అనుకునే నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే 47వ ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే H1B వీసా, F1 వీసా, స్టూడెంట్ వీసా ఏదైతే ఉందో అది కూడా వారం రోజుల్లో కూడా క్యాంపస్లో మాత్రమే జాబ్ చేస్తూ ఉండాలి. అలానే క్యాంపస్ దాటి ఎవరైనా పార్ట్ టైం జాబ్ చేస్తే ఖచ్చితంగా దేశ బహిష్కరణ, వీసా క్యాన్సిల్ అవుతుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఆయన దానిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ వలసలు వచ్చి ఇక్కడ పిల్లలు ఎవరికి కూడా ఆ బర్త్ రైట్ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ అనేది వర్తించదంటూ కూడా ఆయన స్పష్టం చేసేశారు. ఇప్పుడు సరికొత్తగా US వీసా రెన్యువల్ నిబంధనలు కూడా ఆయన మరింత కఠినతరం చేశారు. డ్రాప్ బాక్స్ రూల్స్ ను కఠినంగా మార్చింది ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. వీసాల రెన్యువల్ కోసం తెచ్చిన డ్రాప్ బాక్స్ ప్రక్రియను పూర్తిగా అమెరికా ప్రభుత్వం మార్చింది. అంతకుముందు వీసా గడువు ముగిసిన 48 నెలల వరకు కూడా డ్రాప్ బాక్స్ విధానంలో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అప్పటి వరకు కూడా అమెరికాలో ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల్లో 12 నెలలకే కుదించారు. అంటే వీసా గడువు ముగిసిన ఏడాది పూర్తయితే మళ్లీ ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందే. గతంలో వీసా గడువు ముగిసినా సరే మరో 4 ఏళ్ల పాటు అమెరికాలో ఉండే ఛాన్స్ ఉండేది. ప్రస్తుత ఈ నిర్ణయంతో ఏడాది పాటే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ట్రంప్ నిర్ణయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కూడా కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఈ తాజా నిర్ణయంతో ఇండియన్స్ పై కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే వీసా రెన్యువల్ చేయాలనుకునే వారికి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.
వీసాల పునరుద్ధరణ కోసం కూడా తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం మరింత కఠినతరం చేసింది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై అధికారికంగా కూడా ప్రకటన వెలువడినప్పటికీ ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కూడా కొత్త రూల్స్, డ్రాప్ బాక్స్ రూల్స్ ను అమలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తాజా నిబంధనలతో H1B సహా B1, B2 వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు వీసా రెన్యువల్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధన ప్రకారం గత 48 నెలల్లో వీసా గడువు ముగిసిన వారు రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ విధానంలో దరఖాస్తు చేసుకునే వీలుండేది. అలాంటి వారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇప్పుడే నిబంధనను మారుస్తూ గత 12 నెలల్లో వీసా గడువు ముగిసిన వారికి మాత్రమే డ్రాప్ బాక్స్ లో రెన్యువల్ చేసేందుకు అనుమతి కల్పిస్తున్నారు. అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటిన వారు రెన్యువల్ కోసం మళ్ళీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. అయితే వాస్తవానికి కోవిడ్ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలల నిబంధనే అమల్లో ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు, రెన్యువల్ కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 2022లో ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. అయితే మరి అప్పటి నుంచి కూడా గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండానే రెన్యువల్ కు దరఖాస్తు చేసుకునే వీలు కూడా కల్పించారు. మరి ఇప్పుడు ట్రంప్ సర్కార్ దీన్ని మళ్ళీ పాత పద్ధతికే తీసుకొచ్చింది. అయితే భారతీయులపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి డీటెయిల్ గా చూస్తే, తాజా మార్పులతో భారత దరఖాస్తుదారులకు వీసా రెన్యువల్ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా B1, B2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ల కోసం 440 రోజులకు పైగా నిరీక్షిస్తూ ఉన్నారు. అయితే మరి ఇప్పుడు ఈ కొత్త డ్రాప్ బాక్స్ రూల్స్ తో ఇది మరింత ఎక్కువ మంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాలు జారీ ఇంకా ఆలస్యం కానుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే డ్రాప్ బాక్స్ పై ఆధారపడుతున్న బిజినెస్ ట్రావెలర్స్ కావచ్చు, వృత్తి నిపుణులు కావచ్చు, వీసాల పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం వీరంతా కూడా ఎదురు చూడాల్సిన అవకాశం కూడా ఉంటుంది. అయితే ట్రంప్ మరో యుఎస్ వీసా రెన్యువల్ నిబంధనలను మరింత కఠినతరం చేశారు. డ్రాప్ బాక్స్ రూల్స్ ను ఆయన మరింత కఠినంగా మార్చారు. వీసాల రెన్యువల్ కోసం డ్రాప్ బాక్స్ ను తెచ్చారు. అయితే నిబంధనలు అమెరికా ప్రభుత్వం పూర్తిగా మార్చింది. అంతకుముందు వీసా గడువు 48 నెలల వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు డ్రాప్ బాక్స్ విధానంలో రెన్యువల్ కోసం దరఖాస్తు అమెరికాలో అంటే ఒక ఏడాది మాత్రమే, 12 నెలలు మాత్రమే కుదించేశారు. అంటే ఏడాది మాత్రమే అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఏడాది పూర్తయితే మళ్ళీ ఇంటర్వ్యూలకు తప్పకుండా హాజరు కావాల్సిందే. అయితే గతంలో వీసా గడువు ముగిసినా సరే మరో 4 ఏళ్ల పాటు అమెరికాలో ఉండే ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుత నిర్ణయంతో ఏడాది పాటే అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. మరి ట్రంప్ నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇప్పటికే వీసా అప్లికేషన్ కేంద్రాల్లో కొత్త రూల్స్ కూడా అమలు కాబోతున్నాయి. తాజా నిర్ణయంతో ఇండియన్స్ పై తీవ్ర ప్రభావం పడబోతున్నట్లు కూడా తెలుస్తుంది.